హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. కొబ్బరి నూనె ఒకటి ఉంటే చాలు మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు ఇది తెలుసా? ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము ప్రతిరోజు యూజ్ చేసేది కుక్కరు. ఈ కుక్కరు ఒక్కోసారి రైస్కి కానీ సాంబార్కి కానీ మనం పెట్టినప్పుడు లీక్ అవుతుంది కదా, నీళ్ళు కూడా బయటకు వస్తుంది. మీ కుక్కరు ఆ విధంగా అయితే మీరు కుక్కర్ మూతకు కొంచెం కొబ్బరి నూనెను వేసి నీట్గా అప్లై చేయండి. తర్వాత కుక్కర్ బెల్ట్కి కూడా కొంచెం కొబ్బరి నూనెను వేసి అప్లై చేయండి. కుక్కర్ యూజ్ చేయడం వలన కొంచెం కూడా లీక్ కాదు. చూడండి, నీట్గా కుక్కర్ బెల్ట్కి నేను ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను. తర్వాత మీరు ఎప్పుడు కావాలో అప్పుడు కుక్కర్ను యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన లీక్ కాదు. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, కొంచెం కాటన్ తీసుకొని కాటన్లో కొంచెం కొబ్బరి నూనెను వేయండి. తర్వాత మీ స్విచ్ బోర్డులు ఎక్కువగా గలీజ్గా ఉంటే స్విచ్ బోర్డును ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూడండి, ఎంత గలీజ్ ఉన్నా కూడా నీట్గా క్లీన్ అవుతుంది. మీరు ఈ విధంగా కొబ్బరి నూనెతో ఒకసారి నీట్గా తుడిచి మరకలు ఉన్న స్విచ్ బోర్డు నీట్గా క్లీన్ అవుతుంది. చూడండి, చూపిస్తున్నాను. తర్వాత డ్రై అయిన బట్టతో నీట్గా తుడవండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదా. మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, మిక్సీది బ్లేడ్ చూడండి, తిప్పి చూపిస్తున్నాను. టైట్గా అయ్యింది కదా. ఈ టైంలో మనము మిక్సీ గ్రైండ్ చేస్తే మిక్సీ కూడా వెళ్తుంది, జార్ కూడా వెళ్తుంది కదా. మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్న బౌల్లో కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా ఉండే కొబ్బరి నూనెను ఆ బ్లేడ్ పైన వేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కొంచెం వేడి చేసి సైడ్కి తీయాలి. ఈ విధంగా చేస్తే ఒక్కోసారి బ్లేడ్ టైట్గా అయి ఉంటే కొంచెం లూజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 4, మనము బర్నర్లో అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం కదా, నీట్గా వాష్ చేసుకొని బట్టతో తుడుస్తాము. తర్వాత కొంచెం కొబ్బరి నూనెను వేసి నీట్గా అప్లై చేయండి. ఒక 2 నిమిషాలు వదిలేయండి. నేను నీట్గా అప్లై చేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తున్నాను. మనము రైస్ అంతా చేసేటప్పుడు ఈ బర్నర్ల పైన పడుతుంది కదా, దీని లోపల చేరుకుంటుంది. మీరు ఎంత బాగా వాష్ చేసినా అది వెళ్ళదు. కొంచెం కొబ్బరి నూనెను వేసి నానితే దీని లోపల ఉన్న గలీజ్ అంతా కూడా నాని వస్తుంది. సేఫ్టీ పిన్తో నీట్గా తీయండి. ఈ విధంగా ఒక 15 రోజులకు ఒకసారి చేయడం వలన మీ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, మీ మనీ కూడా సేవ్ చేయవచ్చు. టిప్ నెంబర్ 5, మనము ప్రతిరోజు పాత్రలు కడుగుతాం కదా, పాత్రలు కడిగేటప్పుడు సోపు ఇచ్చేస్తాం కదా, ఆ సోపు ముట్టడం వలన కెమికల్ అంతా చేరి చేతులు డ్రై అవుతుంది. మీరు పాత్రలు కడిగిన తర్వాత ఏం చేయాలి అంటే కొంచెం కొబ్బరి నూనెను మీ 2 చేతులకు అప్లై చేసుకోండి. మీ చేతులు డ్రై కావాలంటే ట్రై చేయండి ఈ విధంగా. టిప్ నెంబర్ 6, ఒక స్పూన్ తీసుకున్నాను. దీనిలో కొంచెం కొబ్బరి నూనెను వేసి మీరు వేడి చేయండి. గ్యాస్ పైన పెట్టి నేను వేడి చేశాను. ఇప్పుడు వేడైన ఆయిల్లోకి మీరు ఏం చేయాలి అంటే దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరం ఉంటుంది కదా, ఒక 2 కర్పూరం తీసుకొని పొడి చేసి తీసుకోండి. ఈ ఆయిల్ మీరు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకు ఎక్కువగా జలుబు అయ్యింది, దగ్గు ఉంది, రాత్రి టైంలోని నిద్ర రాదు వాళ్ళకు అనేవాళ్ళు, ఆ పిల్లలకు మీరు వీపు దగ్గర, వాళ్ళ పాదాలకు, ఎద దగ్గర, చేతులకు అంతా బాగా అప్లై చేసి వెచ్చగా బెడ్షీట్ కప్పితే తొందరగానే వాళ్ళకు ఎంత జలుబు దగ్గు ఉన్నా కూడా తక్కువ అవుతుంది. కావాలంటే ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 7, మనము ఉల్లిగడ్డను కట్ చేయాలి అంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, మీరు కట్ చేసే చాకుకు కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేయండి. నీట్గా అప్లై చేయండి. తర్వాత ఉల్లిగడ్డకు కూడా పొట్టు తీసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేయండి. మీరు ఎన్ని ఉల్లిగడ్డలు ఉన్నా కూడా కట్ చేయవచ్చు. కొంచెం కూడా కళ్ళలో నీళ్ళు రాదు. ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, పాలు వేడి చేయడానికి పెడతాం కదా, వేడి చేయడానికి ముందు కొంచెం కొబ్బరి నూనెను సైడ్లలో అప్లై చేయండి. ఈ విధంగా చేయడం వలన మీరు గ్యాస్ పైన వేడి చేయడానికి పెట్టినా కూడా అది పొంగి బయటకు రాదు.
పాలు ఒకటే కాదండి, ఇప్పుడు రైస్ అంతా చేస్తాము కదా, మనము గంజి వంచి చేస్తాము కదా, ఆ గంజి కూడా బయటకు రాకూడదు అంటే ఈ విధంగా కొంచెం కొబ్బరి నూనెను అప్లై చేయండి. చూడండి చూపిస్తున్నాను, బయటకు రాదు. ట్రై చేయండి ఈ టిప్స్. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.